కుబేర కుంకుమ ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉంటుంది? కుబేర పచ్చ కుంకుమ గురించి మనం తెలుసుకుందాం. మన భారతదేశంలో పసుపు, కుంకుమలను మంగళకరమైనవిగా మరియు సౌభాగ్య చిహ్నాలుగా భావించి పవిత్రంగా చూసుకుంటారు. ఏ శుభకార్యానికైనా, పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేవి పసుపు, కుంకుమలే. పసుపులో పచ్చి పసుపు, కస్తూరి పసుపు, ఛాయా పసుపు, కొమ్ములు, దుంప పసుపు అని పలు రకాలు ఉన్నాయి. అలాగే కుంకుమలో కూడా పలు రకాలు ఉంటాయి. ఎరుపు, ముదురు ఎరుపు, సింధూరపు రంగు, మీనాక్షి కుంకుమ మొదలైనవి ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. కానీ కుంకుమలో ఆకుపచ్చ రంగు కుంకుమ గురించి చాలామందికి తెలియదు. దీనినే కుబేర పచ్చ కుంకుమ అంటారు. ఈ కుబేర పచ్చ కుంకుమకు ఒక ప్రత్యేకత ఉంది. పురాణాలలో కూడా ఈ కుంకుమ వర్ణించబడింది. ఇది కుబేరునికి చాలా ప్రీతికరమైనది. పార్వతీదేవికి కూడా ప్రీతికరమైనది పచ్చ కుంకుమే. ఈ కుంకుమ గురించి శివపురాణం ఇలా వివరించింది. పరమశివుని భక్తుడైన కుబేరుడు ఒకసారి కైలాసానికి వెళ్ళాడట. అక్కడ ఏకాంతంగా ఉన్న శివపార్వతులను చూశాడట. ప్రతిరోజు దేవికి పవిత్రంగా ఆరాధించే కుబేరునికి ఆ రోజు అంబికను దర్శించగానే నిర్ఘాంతపోయాడు. ఒక్క క్షణం పార్వతీదేవిని తన భార్యగా ఊహించుకున్నాడట. సర్వజ్ఞాని ఆ సర్వేశ్వరునికి ఇది తెలియకుండా ఉంటుందా? సర్వేశ్వరునికి కోపం వచ్చింది. శివుని అర్ధభాగమైన సతీదేవి ఉగ్రురాలైంది. శివపార్వతులిద్దరూ కుబేరుని వైపు ఉగ్రంగా చూశారు. ఆ చూపుల తీక్షణతకు కుబేరునికి దేహం కాలి కమిలిపోయిందట. కుబేరుని గడగడ వణికిపోయాడు. పరమశివుని కాళ్ళ మీద పడి మన్నించమని వేడుకున్నాడు. అప్పుడు శివుడు, మా ఇద్దరి కోపం వలన ఏర్పడిన ఈ ఉగ్రత మా ఇరువురి శాంత స్వరూపాలుగా ఒకటైనప్పుడు చల్లదనంగా మారుతుంది. ఆ చల్లదనమే నీ దేహాన్ని తాకి నీ చర్మం కమిలిపోవడం తగ్గి మామూలు రూపం లభిస్తుంది అని కుబేరుని దీవించాడు. అంతా కుబేరుడు పరమేశ్వరుడే గతి అని అనేక స్తోత్రాలతో స్తుతించాడట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కుబేరుని కరుణించారట. వారి అనుగ్రహంతో కుబేరునికి స్వస్థత చేకూరిందట. అయినా శరీరం కాలిన ప్రదేశాలలో తప్పుకు శిక్షగా మచ్చలు శాశ్వతంగా ఉండిపోయాయట. పరమేశ్వరుని కంఠం చుట్టూ గల నీలవర్ణం, పార్వతీదేవి పసిమి ఛాయ, అంబికా మంగళరూపిణిగా దర్శనమిచ్చినప్పుడు పసుపు వర్ణంగానే దర్శనమిస్తుంది. ఆ పసుపు వర్ణాన్ని తన దేహానికి పసుపు నలుగుపెట్టి తీసిన పసుపుతో వినాయకమూర్తిని చేయడం మనకు తెలుసు. ఈ నీలవర్ణం, ఆ పసుపు వర్ణం రెండూ కలిసినప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగిందట. ఆ రెండింటి కిరణాలు పడిన ప్రదేశంలోని మట్టి అంతా ఆకుపచ్చగా మారిపోతుందట. నీలం, పసుపు రంగులను మిశ్రమం చేస్తే ఆకుపచ్చ రంగు ఏర్పడుతుంది. కుబేరుడు ఆ ఆకుపచ్చ మట్టిని తన శరీరానికి పూసుకోగానే మాడి కమిలిన దేహమంతా మామూలు స్థితిని పొంది శివపార్వతుల ఆగ్రహం నుండి విముక్తి పొందాడట. అంతేకాకుండా ఆ పచ్చమట్టిని తన పట్టణానికి తీసుకువెళ్ళి నిత్యం శరీరానికి ధరించేవాడట. ఆనాటి నుండి పచ్చరంగు కుబేరునికి ప్రీతి పాత్రమయ్యిందట. పచ్చరంగు కుంకుమ కుబేర చిహ్నంగా అయి పురాణాలలో ఎంతో పవిత్రతను సంతరించుకుంది. దీన్ని పూజగదిలో పెట్టుకున్న, నుదుట ధరించిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్.